వందనాలండి. ఈరోజు జూలై 17 17 సమృద్ధి జీవం గురించి మాట్లాడదాం. సమృద్ధి అనంగానే మనకు యేసయ్య గుర్తొస్తాడు. యేసయ్య ఒక్కడే మనకు సమృద్ధిని ఇవ్వగలడు. సమృద్ధి అయిన జీవము, సమృద్ధి అయిన ఆహారము, సమృద్ధి అయిన సంతోషం, సమృద్ధి అయిన ఆరోగ్యం, ప్రతి ఒక్కటి కూడా సమృద్ధి కావాలంటే, సమృద్ధి అంటే పొంగి పొర్లేంతగా కావాలంటే యేసయ్య దగ్గరికి వెళ్ళాలి. యోహాను 10:10లో యేసు ప్రభు చెప్తున్నాడు, జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అయితే ఒకటి, మనము సమృద్ధి కావాలి అంటే ఆయన సన్నిధిలో మనం ఏం చేయాలనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఆజ్ఞలు పాటించాలి. దేవుడు ప్రతి విశ్వాసికి సమృద్ధి జీవం ఇస్తానని వాగ్దానం చేశాడు. ఇది దేవుడు మనతో చేసిన నిబంధన. ఆదికాలం నుండి దేవుడు మనం సంతోషంగా సిరి సంపదలతో ఉండాలని ఆశించి మన కొరకు సమస్తము సృష్టించాడు అని లేఖనాలు చెప్తూ ఉన్నాయి. ఈ అందమైన సమృద్ధినిచ్చే ఏదెన్ తోట ఇచ్చి సృష్టించబడిన ప్రతి వాటిపైన ఆధిపత్యం ఇచ్చాడు. కానీ ఆదాము అపవాది మాట విని అవిధేయతతో దేవుని మాట వినకపోవట చేత అపవాదికి దాసుడై తనకివ్వబడిన ఆధిపత్యాన్ని అపవాదికి ఇచ్చాడు. యేసుప్రభు ఈ లోకానికి వచ్చి మనం పోగొట్టుకున్న ఆధిపత్యాన్ని అపవాది నుండి తీసుకొని తండ్రి కోరుకున్న ప్రకారము మనిషికి ఇచ్చేశాడు. అది మనం అందుకోకుండా ఉండాలని సాతాను చేస్తున్న ప్రయత్నం విఫలమై యేసుక్రీస్తు విజయుడయ్యాడు. సిలువలో సాతాన్ను చితక్కొట్టాడు. ఇప్పటికైనా యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళకి మాత్రమే సమృద్ధి జీవితం. యేసుప్రభు మార్గంలోకి వచ్చిన వాళ్ళకే సమృద్ధి. కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యి, అంటే మారుమనసు పొంది జీవితం అంతా కూడా మారిపోవాలి. యేసయ్య దగ్గర ఉండాలి అంటే మనం చాలా నిష్ఠగా ఉండాలి. ఆయనను ఇష్టంగా మన ప్రభువుగా అంగీకరించాలి. అప్పుడే ఈ సమృద్ధి జీవితం మనకు వస్తుంది. క్రీస్తు మనకి సమృద్ధి జీవం ఎలా ఇస్తాడు, ఏ విధంగా ఇస్తాడు అనేది కూడా మనం చూద్దాం. మొదటిది, మనలను మార్చి నూతన హృదయం ఇచ్చుట ద్వారా. అంటే మనం ఎప్పుడైతే మారిపోతామో, కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ అయిపోతామో, రూపాంతరం చెందుతామో, అప్పుడే మనకి మారు మనసు వస్తుంది. తీతుకు పత్రిక 3:5లో పౌలు అంటున్నాడు, దేవుడు తన కనికరం చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయట ద్వారాను మనల్ని రక్షించను అని పౌలు అంటున్నాడు. రక్షణ మనకు సమృద్ధిస్తుంది. ఉదాహరణకు జక్కయ్య లూకా 19లో చూద్దాం. రక్షణ పొందాక నూతన హృదయం పొందుకున్నాడు. మోసగాడి నుంచి ఇచ్చేవాడయ్యాడు. జక్కయ్య కథ మనం చాలా ఇష్టంగా చదువుతాం కదా. ఆ రోజే యేసుప్రభువును చూసిన క్షణం నుంచి అతను మారిపోయాడు. కంప్లీట్గా రూపాంతరం చెంది, అంతకుముందు లంచాలు తీసుకుంటూ మోసగాడిగా జీవించిన వాడు సడన్గా మారిపోయి కంప్లీట్గా నూతనపరచబడ్డాడు. ఇచ్చేవాడిగా తయారయ్యాడు. అది సమృద్ధి జీవం అంటే. రెండవది, ఆయన బోధల ద్వారా. యోహాను 14:6లో యేసుప్రభు అంటున్నాడు, నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారానే తప్ప ఎవడనూ తండ్రి యొద్దకు రాడు అన్నాడు. ఈ సత్యం తెలుసుకున్నప్పుడు సమృద్ధి జీవితానికి దారి దొరుకుతుంది. ఆయన ఆజ్ఞలు పాటిస్తే ఈ లోకంలోనూ నిత్యత్వంలో కూడా సమృద్ధి ఉంటుంది. మూడవది, మంచి కాపరిగా ఉండటం ద్వారా ప్రభు మనకు నిత్య జీవం ఇస్తాడు, సమృద్ధి జీవం ఇస్తాడు. యోహాను 10:4లో ప్రభు తాను గొర్రెలకు ముందుగా నడుస్తానని, అవి తన స్వరాన్ని గుర్తించి వెంబడిస్తానని చెప్తున్నాడు. కాపరికి గొర్రెలన్నీ పేర్లతో తెలుసు. వాటికి కాపరి స్వరం తెలియట వలన వెంబడిస్తాయి. అలాగే మనం కూడా క్రీస్తును వెంబడించాలి. మన ముందరుండి తన సమృద్ధిలోనికి నడిపిస్తాడు ఆయన. మనకు శారీరకంగా, మానసికంగా, ఆత్మీయ ఆశీర్వాదాలన్నీ ఇచ్చి వెంబడించుట ఒక్కటే మన పని. ఆయన ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. దయామేడ, మిమ్మల్ని వెంబడించి సమృద్ధి జీవం పొందుకునే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.